హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాసులో మల్టిప్లికేషన్ బై జీరో గురించి, అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో 1.5 వెరిఫై ద ఫాలోయింగ్. 18 into 7 plus minus 3 is equal to 18 into 7 plus 18 into minus 3. సో ఇది ఏంటిది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. అది ఏ ప్రాపర్టీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ 18 into 7, ఓకే, 18 into 7 plus minus 3 అని ఇచ్చారు. సో 18 into 7 plus 18 into minus 3. సో వాట్ ఈస్ దిస్ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది. ఓకే, సో ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి మనకు LHS RHS ఈక్వల్గా ఉండేటట్టు వస్తే దట్ ఈస్ ద అది సూటబుల్ అయినట్టు. ఓకేనా? నౌ ఎక్సర్సైజ్ 1.5. ఎక్సర్సైజ్ 1.5. ఫస్ట్ వన్, 18 into 7 plus minus 3 is equal to 18 into 7 plus 18 into minus 3. So this is the LHS, this is the RHS. LHS is equal to RHS రావాలి. అప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది అని. ఓకే, సో 18 సేమ్ అలాగే రాద్దాం. ఇంటూ ఫస్ట్ 7 ప్లస్ ఇంటూ మైనస్ 3. ఓకే, సో 18 ఇంటూ ఓన్లీ నేను LHS మాత్రమే చేస్తున్నాను. LHS 18 ఇంటూ 7 minus 3 4. ఓకే, సో 18 4 హౌ మచ్? 4 8 32, 4 1 4, 5 6 7 72. So this is the LHS. Okay, now RHS 18 into 7 plus 18 into minus 3. So 18 7 how much? తెలియకపోతే చేయాలి. 18 7 7 7 49, 7 8 56, 7 1 7, 7 plus 5 12, 126. 18 3 how much? 18 3 8 3 24, 3 1 3 4 5 54 minus 54. Okay, so 126 minus 54 how much? 6 minus 4 2, here borrowing 12 minus 5 7 72. So LHS 72, RHS also 72. So this is the డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మనకు వెరిఫై అయ్యింది. ఓకే, సో LHS is equal to RHS. నెక్స్ట్ సెకండ్ సమ్, -21 into -4 plus -6 is equal to -21 into -4 plus -21 into -6. So this is also distributive property. Okay, LHS is equal to RHS ని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. Now LHS -21 సేమ్ అలాగే రాద్దాం. ఇంటూ -4 ప్లస్ ఇంటూ మైనస్ -6. ఓకే, సో నౌ -21 ఇంటూ -4 -6 ఎంత? -10. ఓకే, ఇక్కడ ప్లస్ చేయాలి బట్ సింబల్ మాత్రం మైనస్ ఉండాలి. సో ఇప్పుడు మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది. 21 10 హౌ మచ్? రాకపోతే చేయాలి. 21 1 21, here 0 is there, so 0 1 210. This is the LHS. Now RHS
-21 into -4 plus -21 into -6. Now -21 into -4, this is minus plus అవుతుంది. 21 into 4, how much? 4 1 ja 4, 4 2 ja 8. Minus plus 6 1 ja 6, 6 2 ja 12. So 0 11 2 210. So LHS is equal to RHS. ఓకే, సో ఇది కూడా మనకు సూటబుల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు? ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈజ్ -1 into a ఈక్వల్ టు అని అడిగాడు. ఎనీ ఇంటీజర్ ఏ అయితే -1 into a ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సెకండ్ వన్. సో -1 into a ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ఏనే వస్తుంది. సో ఇంటీజర్ ఏ ఈజ్ ఎనీ ఇంటీజర్ అన్నాడు కదా. ఏ ఈజ్ ఎనీ ఇంటీజర్. సో ఏ వాల్యూ నేను -3 రాస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? -1 into -3 is equal to 3. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను అనుకో. -1 into 4 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, సో మనకు ఏ -1 into a ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఆర్ -a కూడా అవుతుంది. ఈ రెండు ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. -3 అనేది ఇంటీజరే, 4 కూడా ఇంటీజర్. బట్ -1 into 4 చేస్తే -4 వస్తుంది. -1 into -3 చేస్తే 3 వస్తుంది. కాబట్టి -1 into a ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ -a. ఏ అనేది ఎనీ ఇంటీజర్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్. డిటర్మైన్ ద ఇంటీజర్ whose product with -1 is 5. Determine the integer. Determine the integer whose product with -1 is 5. ఓకే, సో ఏ ఇంటీజర్ని -1తో ప్రోడక్ట్ చేస్తే యువర్ ఆన్సర్ 5 వస్తుంది. సో -1 into ఆ ఇంటీజర్ మనకు తెలియదు, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూలో ఉన్న వాల్యూ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ తీసుకొస్తే బై -1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు -5. సో డిటర్మైన్ ఏమవుతుంది? -5 అనేది అవుతుంది. -1ని -5తో -1 into -5 ఈజ్ ఈక్వల్ టు యువర్ ఆన్సర్ 5. సో డిటర్మైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దీన్ని ప్రోడక్ట్ చేయాలి, -5 తోటి ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బిట్. సెకండ్ బిట్, సెకండ్ వన్ దిస్ వన్. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. థర్డ్ బిట్. Compute the following products using suitable properties. Compute the following products using suitable properties. So 26 into -48 plus -48 into -36. ఏ ప్రాపర్టీ ఇది? దేనికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏది సూటబుల్ అవుతుంది దీనికి? ఓకే, సో 26 into -48 plus -48 into -36. ఓకే, సో హియర్ -48ని కామన్ తీస్తే మనకు తెలిసిపోతుంది కదా. సో -48 అనేది కామన్గా ఉంది ఇక్కడ. -48 into
ఇక్కడ 48 కామన్ అయిపోయిందిగా, 26 మాత్రమే లివ్ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇస్ దేర్, -48 కామన్ అయిపోయింది, -36. ఓకే. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ? ఇది కామన్గా ఉన్న నెంబర్ని బయటికి తీసాము. నెక్స్ట్ 26 ఇక్కడ రాసాము, -36 ఇక్కడ రాసాము. సో దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్, అంటే ఇదేంటిది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనకు LHS అండ్ RHS, అంటే ఇది ఈక్వల్ టు ఇది అని మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనము దీని ప్రోడక్ట్ అంటే సేమ్ వాల్యూ వస్తుందని మనం ఇందాక నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. -48 అలాగే రైటింగ్ చేద్దాం. 26 ప్లస్ ఇంటూ మైనస్ -36 ఈజ్ ఈక్వల్ -48 -36 ప్లస్ 26 ఎంత? -10. సో 48 into 10, 480. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మనకు ఏదైనా ప్రాపర్టీని యూజ్ చేసి మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, 8 into 53 into -125. 8 into 53 into -125. ఏ ప్రాపర్టీని యూజ్ చేద్దాం ఇక్కడ? సో 8 into 53 into -125ని యూజ్ చేయడానికి ఏ ప్రాపర్టీ ఉంది? 5 into 120 సో మనం ఇక్కడ ఏ ప్రాపర్టీని యూజ్ చేయలేం, డిఫరెంట్ ఎంఎస్ ఉన్నాయి కాబట్టి దీనికి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 125 into 8 ఫస్ట్ చేద్దాం. 125 into 8, 8 5s are 40, 8 2s are 16, 16 plus 4 20, 8 1s are 8, 9 10, 1000 వచ్చింది. ఈ 125 into 8 చేస్తాం. ఓకే, సో ఇక్కడ రాద్దాం -1000 into 53. ఇప్పుడు ఏమవుతుంది? 53 1s are 53, 3 zeros, -53,000 ఆన్సర్. ఓకే, సో ఇలా మనకు ఈజీగా ఉండేటట్టుగా మనము మల్టిప్లికేషన్స్ చేయాలి. అప్పుడు మనకు అందుకే సూటబుల్ ప్రాపర్టీస్ మనము నేర్చుకుంటామన్నట్టు మనకు దీనికి. Now third one, 15 into -25 into -4 into -10. Okay, 15 into -25. థర్డ్ వన్ రైటింగ్ చేస్తున్నాను. 15 into -25 into -4 into -10. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. సో 15 into -10 అలాగే పెట్టేసి 25 4s are how much? 100. 25 4s are 100. minus plus అవుతుంది. సో నెక్స్ట్ హియర్ 100 into 10 1000. 1000 into 15 15,000 అవుతుంది. అప్పుడు 15 1s are 15, 15 1s are 15. So 15, here 3 zeros. So this is the answer. Next fourth one, -41 into 102. -41 into 102. సో దీన్ని ఏ విధంగా మనం రాయొచ్చా ప్రాపర్టీని యూజ్ చేసి? ఇది 100 + 2 రాసి ఇది 40 + 1 రాస్తామా? డైరెక్ట్ చేసేద్దాం.
102 into 41. 4 2 1 ja 2 2 0 ja 0 2 1 2 ja 2 1 0 ja 0 1 1 ja 1 4 2 ja 8 4 0 ja 0 4 1 ja 4 2 8 1 4. So 4182 plus into minus. Next, fifth one. 625 into minus 35 plus 625 into 65. సో ఇక్కడ ఇది కామన్ ఉంది, ఇది కూడా కామన్గా ఉంది. సో రాద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ రెండిట్లో కామన్గా ఉంది కదా 625 అవుట్ సైడ్ తీసుకొద్దాం. -35 హియర్ మైనస్ ఉంది, దీనికి తీసుకొద్దాం. ప్లస్ -65. సో 625 -35 plus into -65. So 65 plus 35 how much? 90 100. 625 minus 100. So minus 625, 2 zeros. So this is the answer. Next, sixth one. 7 into 50 minus 2. 7 into 50 minus 2 how much? 48. ఓకే, లేదు అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. 7 into 50 ప్లస్ 7 into -2 ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, రాస్తాను ఇదే. 7 5 35 అంటే 0. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 7 2 14. సో హియర్ 350 minus 14 చేద్దాం. బారోయింగ్ 4. 10 minus 4 6. 4 minus 1 3. 336. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. -17 into -29. సేమ్ ఇది ఏం యూజ్ చేస్తాము? ఇది క్లోజర్ ప్రాపర్టీనే యూజ్ చేస్తాం. సో 17 into 29. 29 into 17 ఎలా చేసినా వస్తుంది. 7 9 63. 7 2 14. 14 plus 6 20. నెక్స్ట్ వన్ టేబుల్. 1 9 9. 1 2 2. 3 9 4. సో 493. మరి ప్లస్సా మైనసా? రెండు మైనస్లా ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్. ఇది క్లోజర్ ప్రాపర్టీ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ -57 into -19 ప్లస్ 57. ఇక్కడ ఏం లేదు అంటే ఇంటూ 1 రాసుకుంటాం. సో హియర్ సేమ్ కదా. సో 57 కామన్ దిద్దాం. -1 into -19. ఓకే, -1 into -19. 1 into 1. సో 57 minus plus 19. 1 1 ja 1. 57 into 20. So 57 2s are how much? 2 7 ja 14. 2 5 ja 10 11. 1 1 4 0. So this is the answer. ikkada my 1140 is the answer. Okay. సో ఈ విధంగా మనము ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ, అండ్ నెక్స్ట్ మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీనే కానీ దాన్ని వాల్యూస్ని అటు ఇటు చేసాం. నెక్స్ట్ దిస్ ఆల్సో క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సెవెంత్ వన్ క్లోజర్ ప్రాపర్టీ, అండ్ ఎయిత్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం సమ్స్ చేసాం. ఓకేనా?
సో నెక్స్ట్ మనకు ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.